హాయ్ అండి, వెల్కమ్ టు కిట్టు డిఎస్సి క్లాసెస్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మా వీడియోస్ని లైక్ చేయండి. ఈరోజు మనం 6th క్లాస్ సైన్స్లో 1 నుంచి 4 పాఠాల వరకు ఉండే బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. మనకు కావాల్సిన ఆహారం నుండి నీరు పాఠం వరకు బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. అంటే 1 నుంచి 4 పాఠాలు మొత్తం. బిట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో కామెంట్ చేయండి. ఓకేనండి. ఫస్ట్ బిట్, ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్: అక్టోబర్ 14, అక్టోబర్ 16, సెప్టెంబర్ 16, మార్చి 5. కరెక్ట్ ఆన్సర్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అక్టోబర్ 16. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 16వ తేదీ జరుపుకుంటారు. 1945 సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి ద్వారా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. దాని గౌరవార్థం ప్రతి సంవత్సరం జరుపుకుంటారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గణాంకాల ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాల్లో ఎంత వృధా అవుతుంది? ఫస్ట్ ఆప్షన్ 40%, సెకండ్ ఆప్షన్ 50%, థర్డ్ ఆప్షన్ 60%, ఫోర్త్ ఆప్షన్ 70%. దీనికి కరెక్ట్ ఆన్సర్ 40%. ఫస్ట్ ఆప్షన్ 40% అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్. ఇంకా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ 2018లో విడుదల చేసిన ప్రపంచంలోని ఆహార భద్రత మరియు పోషణ స్థితి నివేదిక దాని ప్రకారం అయితే భారతదేశంలో 195.9 మిలియన్ మంది పోషకాహార లోపానికి గురవుతున్నారు. ఇక్కడ అడిగిన క్వశ్చన్ మాత్రం యుఎన్డిపి గణాంకాల ప్రకారం భారతదేశంలో ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాల్లో వృధా అయ్యే శాతం ఎంతంటే 40%, 40% ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. సుగంధ ద్రవ్యాలు అనేవి ఫస్ట్ ఆప్షన్ సమశీతోష్ణ మండల మొక్కల భాగాలు, సెకండ్ ఆప్షన్ శీతోష్ణ మండలంలోని మొక్కల భాగాలు, థర్డ్ ఆప్షన్ ఉష్ణమండల మొక్కల్లోని కొన్ని సుగంధభరిత భాగాలు, ఫోర్త్ ఆప్షన్ కవోష్ణ మండల మొక్కల్లోని కొన్ని సుగంధభరిత భాగాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ ఉష్ణమండల మొక్కల్లోని కొన్ని సుగంధభరిత భాగాలు. ఈ సుగంధ ద్రవ్యాలు అనేటువంటివి ఉష్ణమండల మొక్కల్లోని కొన్ని సుగంధభరిత భాగాలు. వీటిని సాంప్రదాయబద్ధంగా ఆహార రుచిని పెంచడానికి వినియోగిస్తారు. మన భారతీయ వంటకాల్లో వినియోగించే సుగంధ ద్రవ్యాలు యాలకులు, నల్ల మిరియాలు, కరివేపాకు, మెంతులు, సోంపు, వాము, బిర్యానీ ఆకులు, జీలకర్ర, ధనియాలు, పసుపు, లవంగాలు, అల్లం, జాజికాయ, దాల్చిన చెక్క. నెక్స్ట్ క్వశ్చన్. కూరగాయలు, పండ్లతో అనేక రకాల ఆకారాలను చెక్కడాన్ని ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ వెజిటబుల్ కార్వింగ్, సెకండ్ ఆప్షన్ పిసికల్చర్, థర్డ్ ఆప్షన్ సిరికల్చర్, ఫోర్త్ ఆప్షన్ అగ్రికల్చరల్ కార్వింగ్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ వెజిటబుల్ కార్వింగ్. నెక్స్ట్ క్వశ్చన్. మన ఇళ్లలో లభించే సహజ సిద్ధమైన నిల్వ చేయు పదార్థాలు. ఫస్ట్ ఆప్షన్ ఉప్పు, సెకండ్ ఆప్షన్ నూనె, థర్డ్ ఆప్షన్ పసుపు, ఫోర్త్ ఆప్షన్ చక్కెర, తేనె, ఫిఫ్త్ ఆప్షన్ పైవన్నీ. ఓకే, దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫిఫ్త్ ఆప్షన్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్. నిల్వ చేయడానికి ఉపయోగించే రసాయనిక పదార్థాలు కానివి. ఫస్ట్ ఆప్షన్ బెంజోయేట్లు, సెకండ్ ఆప్షన్ సల్ఫేట్లు, థర్డ్ ఆప్షన్ క్లోరైడ్లు, ఫోర్త్ ఆప్షన్ నైట్రేట్లు. దీనికి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ క్లోరైడ్లు. ఉప్పు, నూనె, పసుపు, చక్కెర, తేనె ఇవన్నీ మన ఇళ్లలో లభించే సహజమైన నిల్వ చేసే పదార్థాలు. ఈ బెంజోయేట్లు, నైట్రేట్లు, సల్ఫేట్లు మాత్రం రసాయనిక పదార్థాలు, నిల్వ చేయడానికి వాడేటువంటి రసాయనిక పదార్థాలు. నెక్స్ట్ క్వశ్చన్. ఫింగర్ మిల్లెట్ అనగా ఫస్ట్ ఆప్షన్ రాగులు, సెకండ్ ఆప్షన్ సజ్జలు, థర్డ్ ఆప్షన్ జొన్నలు, ఫోర్త్ ఆప్షన్ కొర్రలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ రాగులు. రాగుల్ని ఫింగర్ మిల్లెట్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్. సజ్జలను ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ గ్రేట్ మిల్లెట్, సెకండ్ ఆప్షన్ పెరల్ మిల్లెట్, థర్డ్ ఆప్షన్ ఫాక్స్టైల్ మిల్లెట్, ఫోర్త్ ఆప్షన్ ప్రోస్టో మిల్లెట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ దీనికి కరెక్ట్ ఆన్సర్ పెరల్ మిల్లెట్. సజ్జలను పెరల్ మిల్లెట్ అంటారు. సెకండ్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సామలను ఇలా పిలుస్తారు.
ఫస్ట్ ఆప్షన్ ప్రోస్టో మిల్లెట్, సెకండ్ ఆప్షన్ గ్రేట్ మిల్లెట్, థర్డ్ ఆప్షన్ ఫింగర్ మిల్లెట్, ఫోర్త్ ఆప్షన్ ఫాక్స్టైల్ మిల్లెట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ప్రోస్టో మిల్లెట్. సామలను ప్రోస్టో మిల్లెట్ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఫాక్స్టైల్ మిల్లెట్ అనగా ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ అరిగలు, సెకండ్ ఆప్షన్ కొర్రలు, థర్డ్ ఆప్షన్ జొన్నలు, ఫోర్త్ ఆప్షన్ సజ్జలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కొర్రలు. సెకండ్ ఆప్షన్ కొర్రలు. కొర్రల్ని ఫాక్స్టైల్ మిల్లెట్ అంటారు. ఒకసారి చూస్తే రాగుల్ని ఫింగర్ మిల్లెట్ అంటారు, సజ్జలు పెరల్ మిల్లెట్, జొన్నలు గ్రేట్ మిల్లెట్, కొర్రలు ఫాక్స్టైల్ మిల్లెట్, సామలు ప్రోస్టో మిల్లెట్. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కల్లో ప్రధానమైన వేరును ఏమని అంటారు? ఫస్ట్ ఆప్షన్ పార్శ్వవేర్లు, సెకండ్ ఆప్షన్ పీచు వేరు, థర్డ్ ఆప్షన్ ప్రధాన వేరు, ఫోర్త్ ఆప్షన్ తల్లి వేరు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ తల్లి వేరు. నెక్స్ట్ క్వశ్చన్, కాండం పీట భాగం నుండి బయలుదేరే సన్నగా కేశాల మాదిరిగా ఉండే వేర్లని ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ కేశవేర్లు, సెకండ్ ఆప్షన్ పీచు వేర్లు, థర్డ్ ఆప్షన్ పార్శ్వవేర్లు, ఫోర్త్ ఆప్షన్ గుబురు వేర్లు. దీనికి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పీచు వేర్లు. కొన్ని మొక్కల వేర్లలో ప్రధాన వేరు లావుగా మందంగా మారి సన్నని వేర్లు కలిగి ఉంటుంది. ప్రధానమైన వేరునేమో తల్లి వేరు అంటారు, ఆ సన్నని వేర్లని పార్శ్వవేర్లు అంటారు. కొన్ని మొక్కల్లో సన్నగా కేశాల మాదిరిగా ఉండే వేర్లు కాండం పీట భాగం నుంచి బయలుదేరుతాయి. అలాంటి వాటిని పీచు వేర్లు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కింది వానిలో వేర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేయనిది? ఫస్ట్ ఆప్షన్ అల్లం, సెకండ్ ఆప్షన్ ముల్లంగి, థర్డ్ ఆప్షన్ క్యారెట్, ఫోర్త్ ఆప్షన్ బీట్రూట్. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అల్లం. మిగతా ముల్లంగి, క్యారెట్, బీట్రూట్ వంటి మొక్కలు వేర్లలో ఆహార పదార్థాలను నిల్వ చేస్తాయి. ఈ ఆహారాన్ని నిల్వ చేసిన వేర్లు లావుగా ఉబ్బి దుంప వేర్లుగా మారతాయి. నెక్స్ట్ క్వశ్చన్, అదనంగా కొన్ని విధులను నిర్వర్తించుట కొరకు కొన్ని మొక్కల్లో వేర్లు భూమికి పై భాగంలో పెరుగుతాయి. ఇటువంటి వేర్లను ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ ఊడలు, సెకండ్ ఆప్షన్ వాయుగత వేర్లు, థర్డ్ ఆప్షన్ శ్వాస వేర్లు, ఫోర్త్ ఆప్షన్ వాయువేర్లు. దీనికి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ వాయుగత వేర్లు. వాయుగత వేర్లు. నెక్స్ట్ క్వశ్చన్, అదనపు ఆధారాన్ని ఇవ్వడం కోసం వేర్లు వాయుగతంగా పెరిగే మొక్కలు ఏవి? ఫస్ట్ ఆప్షన్ మర్రి చెట్టు, సెకండ్ ఆప్షన్ చెరకు, థర్డ్ ఆప్షన్ మొక్కజొన్న, ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, వాయుగతంగా పెరిగే వేర్లు ఏ చెట్లలో శ్వాసక్రియకు ఉపయోగపడతాయి? ఫస్ట్ ఆప్షన్ మర్రి చెట్లు, సెకండ్ ఆప్షన్ మామిడి, థర్డ్ ఆప్షన్ మడ చెట్లు, ఫోర్త్ ఆప్షన్ అరటి. దీనికి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ మడ చెట్లు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రకాండ వ్యవస్థలోని ప్రధాన అక్షాన్ని ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ అక్షం, సెకండ్ ఆప్షన్ కాండం, థర్డ్ ఆప్షన్ ప్రధాన వేరు, ఫోర్త్ ఆప్షన్ ఆకులు. దీనికి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ కాండం. భూమికి పైన పెరిగే మొక్క భాగాన్ని ప్రకాండ వ్యవస్థ అని అంటారు. ప్రకాండ వ్యవస్థలోని ప్రధాన అక్షాన్ని కాండం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కాండంపై పత్రాలు, కొమ్మలు ఉద్భవించే భాగాలను ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ పార్శ్వకోరకం, సెకండ్ ఆప్షన్ నడిమి భాగం, థర్డ్ ఆప్షన్ కణుపులు, ఫోర్త్ ఆప్షన్ అగ్రకోరకం. దీనికి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ కణుపులు. నెక్స్ట్ క్వశ్చన్, కణుపు నడిమి భాగం అనగా ఫస్ట్ ఆప్షన్ కణుపుకి కణుపుకి మధ్య ఉన్న కాండ భాగం, కణుపుకి మొగ్గకు మధ్య ఉన్న భాగం, కణుపుకి కణుపుకి మధ్య ఉన్న వేరు భాగం, ఫోర్త్ ఆప్షన్ కాండం నుండి పెరిగే మొగ్గ భాగం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ కణుపుకి కణుపుకి మధ్య ఉన్న కాండ భాగం. నెక్స్ట్ క్వశ్చన్, కాండం అగ్రభాగం నుండి పెరిగే మొగ్గలను ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ అగ్ర మొగ్గలు, సెకండ్ ఆప్షన్ పార్శ్వ మొగ్గలు, థర్డ్ ఆప్షన్ కోరకాలు,
ఫోర్త్ ఆప్షన్ అగ్రకోరకాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అగ్రకోరకాలు. కాండం అగ్రభాగం నుండి పెరిగే మొగ్గలను అగ్రకోరకాలని, కాండ పార్శ్వభాగాల నుంచి పెరిగే మొగ్గలను పార్శ్వకోరకాలని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో కాండంలో ఆహార పదార్థాలను నిల్వ చేయనివి. ఫస్ట్ ఆప్షన్ క్యాలీఫ్లవర్, సెకండ్ ఆప్షన్ పసుపు, థర్డ్ ఆప్షన్ వెల్లుల్లి, ఫోర్త్ ఆప్షన్ అల్లం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ క్యాలీఫ్లవర్. పసుపు, వెల్లుల్లి, అల్లంతో పాటు బంగాళదుంప మొక్కల్లో కూడా కాండం ఆహార పదార్థాలను నిల్వ చేస్తుంది. ఇలా నిల్వ చేయడం వల్ల అవి దుంపలాగా మారి భూమిలో పెరుగుతాయి. సాధారణంగా వీటిని మనం దుంపవేర్లుగా భావిస్తుంటాం, కానీ అవి నిజానికి రూపాంతరం చెందిన కాండాలు. నెక్స్ట్ క్వశ్చన్, పత్రంలో అంతర అస్థిపంజరం వలె పనిచేసి పత్రానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇచ్చేవి ఏమిటి? ఫస్ట్ ఆప్షన్ పత్రదళం, సెకండ్ ఆప్షన్ ఈనెలు, థర్డ్ ఆప్షన్ రేఖలు, ఫోర్త్ ఆప్షన్ పత్రాగ్రం. దీనికి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఈనెలు. పత్రంపై ఉండే గీతలను ఈనెలు అంటారు. పత్రదళంపై మధ్య భాగంలో ఉన్న పొడవైన ఈనెను నడిమి ఈనె అంటారు. నడిమి ఈనె నుండి పక్కలకు వ్యాపించి ఉండే వాటిని పార్శ్వ ఈనెలు అంటారు. వాటి నుండి చీలిన సన్నని ఈనెలను శాఖీయ ఈనెలు అంటారు. పత్రంలో ఈనెల అమరికను ఈనెల వ్యాపనం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, జాలాకార ఈనెల వ్యాపనం ఏ వేరు వ్యవస్థ కలిగిన మొక్కల్లో ఉంటుంది? ఫస్ట్ ఆప్షన్ పీచు వేరు వ్యవస్థ, సెకండ్ ఆప్షన్ గుబురు వేరు వ్యవస్థ, థర్డ్ ఆప్షన్ తల్లి వేరు వ్యవస్థ, ఫోర్త్ ఆప్షన్ ప్రధాన వేరు వ్యవస్థ. దీనికి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ తల్లి వేరు వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, సమాంతర ఈనెల వ్యాపనం ఏ వేరు వ్యవస్థ కలిగిన మొక్కల్లో ఉంటుంది? ఫస్ట్ ఆప్షన్ పీచు వేరు వ్యవస్థ, సెకండ్ ఆప్షన్ ప్రధాన వేరు వ్యవస్థ, థర్డ్ ఆప్షన్ గుబురు వేరు వ్యవస్థ, ఫోర్త్ ఆప్షన్ తల్లి వేరు వ్యవస్థ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పీచు వేరు వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్, పత్రంలో చిక్కుడు గింజ ఆకారంలో కనబడే భాగాలు ఏవి? ఫస్ట్ ఆప్షన్ పత్రరంధ్రాలు, సెకండ్ ఆప్షన్ పత్రనాళాలు, థర్డ్ ఆప్షన్ దారువు, ఫోర్త్ ఆప్షన్ రక్షక కణాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ రక్షక కణాలు. ఇవి పత్రం లోపల చిక్కుడు గింజ ఆకారంలో ఉంటాయి. వాటి మధ్యలో ఉండే రంధ్రాన్ని పత్రరంధ్రం అంటారు. ఈ పత్రరంధ్రం అనేటువంటిది మన ముక్కు మాదిరిగా పనిచేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మొక్కకు వాతావరణానికి మధ్య వాయు వినిమయానికి తోడ్పడేవి. ఫస్ట్ ఆప్షన్ పత్రాలు, సెకండ్ ఆప్షన్ పత్రరంధ్రం, థర్డ్ ఆప్షన్ పత్రదళం, ఫోర్త్ ఆప్షన్ రక్షక కణాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పత్రరంధ్రం. నెక్స్ట్ క్వశ్చన్, పత్ర ఉపరితలం నుండి మొక్కల్లో ఉన్న అధికమైన నీరు ఆవిరి రూపంలో బయటకు పోవడాన్ని ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ ఆవిరవడం, సెకండ్ ఆప్షన్ ద్రవాభిసరణ, థర్డ్ ఆప్షన్ బాష్పోత్సేకం, ఫోర్త్ ఆప్షన్ విసరణ. దీనికి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ బాష్పోత్సేకం. నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో సాంప్రదాయ వంటకం. ఫస్ట్ ఆప్షన్ బొబ్బట్లు, సెకండ్ ఆప్షన్ అరిసెలు, థర్డ్ ఆప్షన్ పొట్టిక్కలు, ఫోర్త్ ఆప్షన్ పనస పొట్టు. దీనికి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పొట్టిక్కలు. నెక్స్ట్ క్వశ్చన్, రక్తాన్ని పీల్చడానికి జలగ నోటి చుట్టూ ఉండే ప్రత్యేక అవయవాలు. ఫస్ట్ ఆప్షన్ నోటి బిళ్ళలు, సెకండ్ ఆప్షన్ చూషకాలు, థర్డ్ ఆప్షన్ నాలుక, ఫోర్త్ ఆప్షన్ గుచ్చీకరణాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ చూషకాలు. నెక్స్ట్ క్వశ్చన్, సహజ పారిశుద్ధ్య కార్మికులకు ఉదాహరణ. ఫస్ట్ ఆప్షన్ కాకులు, సెకండ్ ఆప్షన్ రాబందులు, థర్డ్ ఆప్షన్ పైరెండు, ఫోర్త్ ఆప్షన్ జింక. దీనికి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ పైరెండు, కాకులు, రాబందులు. నెక్స్ట్ క్వశ్చన్, నెమరు వేయు జంతువులకు ఉదాహరణ. ఫస్ట్ ఆప్షన్ ఆవు, సెకండ్ ఆప్షన్ గేదె, థర్డ్ ఆప్షన్ ఒంటె, ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్, సూర్యుడి శక్తిని ఉపయోగించుకొని తమ ఆహారాన్ని తయారు చేసుకునేవి. ఫస్ట్ ఆప్షన్ వినియోగదారులు, సెకండ్ ఆప్షన్ ఉత్పత్తిదారులు, థర్డ్ ఆప్షన్ పూతికాహారులు, ఫోర్త్ ఆప్షన్ ప్రాథమిక వినియోగదారులు. దీనికి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ఉత్పత్తిదారులు. నెక్స్ట్ క్వశ్చన్,
ప్రాథమిక వినియోగదారులు కాని వాటిని గుర్తించండి. ఫస్ట్ ఆప్షన్ పులి, సెకండ్ ఆప్షన్ కీటకాలు, థర్డ్ ఆప్షన్ కుందేలు, ఫోర్త్ ఆప్షన్ ఆవు. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ పులి. ఈ ప్రాథమిక వినియోగదారులు అనేవి ఉత్పత్తిదారులను తింటాయి. నెక్స్ట్ క్వశ్చన్, తృతీయ వినియోగదారులకు సంబంధించి సరి అయినది. ఫస్ట్ ఆప్షన్ ద్వితీయ వినియోగదారులను తింటాయి, సెకండ్ ఆప్షన్ ఇతర మాంసాహారులను భుజించే మాంసాహారులు, థర్డ్ ఆప్షన్ పాములు, సింహాలు దీనికి ఉదాహరణ, ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ సరి అయినవే. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ పైవన్నీ సరి అయినవే. ఉత్పత్తిదారులను తినేవేమో ప్రాథమిక వినియోగదారులు, ప్రాథమిక వినియోగదారులను తినేవి ద్వితీయ వినియోగదారులు, అంటే పక్షులు, కప్ప, నక్క వంటి మాంసాహారులు. ద్వితీయ వినియోగదారులను తినే వాటిని తృతీయ వినియోగదారులు అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ఛిన్నకారులను మరో పేరుతో ఇలా కూడా పిలుస్తారు. ఫస్ట్ ఆప్షన్ విచ్ఛిత్తకారులు, సెకండ్ ఆప్షన్ పునరుత్పత్తిదారులు, థర్డ్ ఆప్షన్ శిలీంధ్రాలు, ఫోర్త్ ఆప్షన్ బ్యాక్టీరియాలు. దీనికి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ పునరుత్పత్తిదారులు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్గత సహసంబంధం కలిగిన ఆహారపు గొలుసుల వ్యవస్థను ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ ఆహారపు జాలకం, సెకండ్ ఆప్షన్ ఆహారపు గొలుసు, థర్డ్ ఆప్షన్ పిరమిడ్, ఫోర్త్ ఆప్షన్ ఆవరణ వ్యవస్థ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఆహారపు జాలకం. నెక్స్ట్ క్వశ్చన్, చీమలు హనీ డ్యూ అనే పదార్థం కోసం పెంచే కీటకాలు. ఫస్ట్ ఆప్షన్ ఏపిడ్స్, సెకండ్ ఆప్షన్ ఎమిడ్స్, థర్డ్ ఆప్షన్ హనీబీ, ఫోర్త్ ఆప్షన్ మిల్లీఫెరా. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ ఏపిడ్స్. నెక్స్ట్ క్వశ్చన్, మానవ శరీరానికి అవసరమైన నీరు. ఫస్ట్ ఆప్షన్ 4 నుండి 5 లీటర్లు, సెకండ్ ఆప్షన్ 3 నుంచి 4 లీటర్లు, థర్డ్ ఆప్షన్ 2 నుండి 3 లీటర్లు, ఫోర్త్ ఆప్షన్ 4 నుండి 6 లీటర్లు. దీనికి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ 2 నుండి 3 లీటర్లు. నెక్స్ట్ క్వశ్చన్, భూమిపై లభించే మొత్తం నీటిలో మంచినీటి శాతం. ఫస్ట్ ఆప్షన్ 2%, సెకండ్ ఆప్షన్ 1%, థర్డ్ ఆప్షన్ 4%, ఫోర్త్ ఆప్షన్ 3%. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 3%. నెక్స్ట్ క్వశ్చన్, నీటి ఘన రూపం. ఫస్ట్ ఆప్షన్ మంచుగడ్డ, సెకండ్ ఆప్షన్ పొగమంచు, థర్డ్ ఆప్షన్ ఆవిరి, ఫోర్త్ ఆప్షన్ బాష్పం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ మంచుగడ్డ. నెక్స్ట్ క్వశ్చన్, మంచు ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే ద్రవస్థితికి మారుతుందో ఆ ఉష్ణోగ్రతను ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ ఘనీభవన స్థానం, సెకండ్ ఆప్షన్ ద్రవీభవన స్థానం, థర్డ్ ఆప్షన్ బాష్పీభవన స్థానం, ఫోర్త్ ఆప్షన్ ద్రవస్థానం. దీనికి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ ద్రవీభవన స్థానం. నెక్స్ట్ క్వశ్చన్, నీటి బాష్పీభవన స్థానం అనగా? ఫస్ట్ ఆప్షన్ నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద వాయుస్థితి నుండి ద్రవస్థితికి మారుతుందో అది, సెకండ్ ఆప్షన్ నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద ఘనస్థితి నుండి వాయుస్థితికి మారుతుందో అది, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారుతుందో ఆ ఉష్ణోగ్రత, ఫోర్త్ ఆప్షన్ పైవేవి కాదు. దీనికి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద ద్రవస్థితి నుండి వాయుస్థితికి మారుతుందో ఆ ఉష్ణోగ్రత. నెక్స్ట్ క్వశ్చన్, నీటి ఆవిరి గాలి కంటే ఫస్ట్ ఆప్షన్ బరువుగా ఉంటుంది, సెకండ్ ఆప్షన్ తేలిగ్గా ఉంటుంది, థర్డ్ ఆప్షన్ సమానంగా ఉంటుంది, ఫోర్త్ ఆప్షన్ బలహీనంగా ఉంటుంది. దీనికి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ తేలిగ్గా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, వర్షం, మంచుతో కూడిన వర్షం లేదా వడగళ్ళు వంటి ఆకాశం నుండి పడే వాతావరణ స్థితిని ఏమంటారు? ఫస్ట్ ఆప్షన్ ఆర్ద్రత, సెకండ్ ఆప్షన్ వడగండ్లు, థర్డ్ ఆప్షన్ అవపాతం, ఫోర్త్ ఆప్షన్ హిమపాతం. దీనికి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ అవపాతం. నెక్స్ట్ క్వశ్చన్, భూమి ఉపరితలం గాలి మధ్య జరిగే నీటి ప్రసరణను ఇలా పిలుస్తారు. ఫస్ట్ ఆప్షన్ జలచక్రం, సెకండ్ ఆప్షన్ గాలి చక్రం, థర్డ్ ఆప్షన్ హైడ్రోలాజికల్ వలయం, ఫోర్త్ ఆప్షన్ 1, 3, 2 సరి అయినవి. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ 1, 3, 2 సరి అయినవి. జలచక్రాన్ని హైడ్రోలాజికల్ వలయం అని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, అవపాతంలో ప్రధాన రకాలు ఏవి? ఫస్ట్ ఆప్షన్ వర్షం, సెకండ్ ఆప్షన్ మంచు, థర్డ్ ఆప్షన్
మంచు వర్షం. ఫోర్త్ ఆప్షన్ వడగళ్ళు. ఫిఫ్త్ ఆప్షన్ పైవన్నీ. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫిఫ్త్ ఆప్షన్ పైవన్నీ. వర్షపాతంలోని 4 ప్రధాన రకాలు. నెక్స్ట్ క్వశ్చన్, జల సంరక్షణ పద్ధతులు ఎన్ని? ఫస్ట్ ఆప్షన్ 2, సెకండ్ ఆప్షన్ 3, థర్డ్ ఆప్షన్ 4, ఫోర్త్ ఆప్షన్ 5. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ 2. అవేంటంటే నీటి నిర్వహణ, వర్షపు నీటి నిర్వహణ. నెక్స్ట్ క్వశ్చన్, నీటి ఆవిరితో కూడిన సూక్ష్మ బిందువులతో ఏర్పడేది? ఫస్ట్ ఆప్షన్ వడగళ్ళు, సెకండ్ ఆప్షన్ మేఘం, థర్డ్ ఆప్షన్ వర్షం, ఫోర్త్ ఆప్షన్ ఆవిరి. దీనికి కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆప్షన్ మేఘం. నెక్స్ట్ క్వశ్చన్, గాలి యొక్క ఉష్ణోగ్రత నీటి ఘనీభవన స్థానం కంటే ఎక్కువగా ఉన్నప్పుడు కురిసేది? దీనికి ఫస్ట్ ఆప్షన్ మంచు, సెకండ్ ఆప్షన్ వడగళ్ళు, థర్డ్ ఆప్షన్ వర్షం, ఫోర్త్ ఆప్షన్ మంచు వర్షం. దీనికి కరెక్ట్ ఆన్సర్ థర్డ్ ఆప్షన్ వర్షం. నెక్స్ట్ క్వశ్చన్, వాయువు ద్రవంగా మారటం? ఫస్ట్ ఆప్షన్ సాంద్రీకరణం, సెకండ్ ఆప్షన్ బాష్పీభవనం, థర్డ్ ఆప్షన్ అవపాతం, ఫోర్త్ ఆప్షన్ ప్రవాహం. దీనికి కరెక్ట్ ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ సాంద్రీకరణం. ఇవి 6th క్లాస్లో 1 నుంచి 4వ పాఠం వరకు ఉండే బిట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మిగతా బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం. మా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మా వీడియోస్ని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.